మీద ఒక విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. సార్. పాకిస్తాన్ మూలాలే 3 అంశాల మీద ఆధారపడి ఉన్నాయి. ఉమ్, సరిహద్దు దేశాలతో శత్రుత్వ భావాన్ని పెంచడం ద్వారా ప్రజలను రెచ్చగొడుతూ పరిపాలన వైపు నుంచి వాళ్ళ దృష్టిని మరల్చడం ఒక పందా అయితే, సరిహద్దు దేశాల్లోకి ఉగ్రవాదాన్ని పంపించి ఉగ్రవాదం ద్వారా దేశాన్ని భయపెట్టే పరిస్థితి, పాకిస్తాన్ ద్వారా భయపెట్టే పరిస్థితి మరొక పందా అయితే, మూడవది ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెడదోవ పట్టించే విధంగా డ్రగ్స్ మాఫియాకి కేంద్రం కావడం మరొకటి. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా తయారైందని చెప్పంటే, ఒళ్ళు బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొడితే ఏమవుతుందో అదే అయింది వేళ పాకిస్తాన్ పరిస్థితి. కాబట్టి భారతదేశం యొక్క రక్షణ రంగానికి సంబంధించిన బడ్జెట్తో సమానమైన బడ్జెట్ దేశం మొత్తం బడ్జెట్ పాకిస్తాన్ది. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఒక జనహననం చేసి ఈ వాతావరణం రావడానికి కారణమైన పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోక తప్పదు. 70 సంవత్సరాల నుంచి చేస్తున్న పందానే కొనసాగించాలనుకున్న పాకిస్తాను బుద్ధి తెచ్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఇంక ఈ సమయంలో ఏ పరిస్థితుల్లోనూ కూడా భారత్ వెనక్కి తగ్గేది ఉండనే ఉండదు. చాలా స్పష్టంగా చెప్పారు, ఉగ్రవాదులకు సహకరించే వాళ్ళని మట్టిలో కలిపేస్తామని. ఇందాక మీరు అన్నారు, ఈవేళ పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పంటే, ప్రజలను విరాళాలు అడుక్కునే పరిస్థితికి వచ్చింది. భారతదేశంతో యుద్ధం జరిగితే మీరు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తామని చేయెత్తండి అంటే మసీదుల్లో మదరసాల్లో చేయెత్తకుండా ఉండిపోతున్నటువంటి ప్రజలు యువకులు చూసి నివ్వెరిపోతున్న పరిస్థితికి వచ్చింది. ప్రపంచ బ్యాంకు ముందు, ప్రపంచ దేశాల ముందు చెప్ప పట్టుకుని సహకారం చేయండి అని అడుక్కుని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కూడా అడగలేకపోతున్నారు సార్. ప్రజలను ట్యాగ్ చేయమంటున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రజలను ట్యాగ్ చేసి మాకు డబ్బు ఇవ్వండి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళు. ఒక రకంగా యుద్ధం వాతావరణం నెలకొని వారం కూడా పూర్తి కాల, అంతే వారం రోజుల్లోనే చేతులను ఎత్తేసింది ఏంటి ఆ దేశము. అసలు ఎంత బుద్ధిహీనంగా పరిపాలన కొనసాగించింది. ఒక బలమైన దేశంతో ఏ విధమైనటువంటి శత్రుభావన పెంచుకుని దేశాన్ని, ప్రజల్ని నాశనం వైపుగా నడిపించింది అనేది ఆ దేశ ప్రజలు కూడా తెలుసుకోవాలి. నేను ఇందాక మోహన్ గురుస్వామి గారిని అడిగింది అంటే, ఎక్స్పెక్ట్ చేసిందా ఈ విధంగా నేను వెళ్ళి మొన్న జరిగిన పహల్గామ్ ఏదైతే దాడి ఉందో అది చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేయలేదంటారా? ఇంతవరకు ఒక పందాకి అలవాటు పడిందండి పాకిస్తాన్. కాబట్టి తను దాడి చేసి తనకి బొజ్జగింపులు తనకే అందే విధంగా ఇక్కడ రాజకీయ చతురత నడుస్తూ ఉండేది. కాబట్టి అదే విధంగా ఏ రకంగా అయితే దాడి చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఈ విధమైన స్పందన వస్తుందని ఊహించుండకపోవచ్చు. స్పందన వస్తుందని ఊహించింది, కానీ ప్రపంచ దేశాల ముందు మా పౌరులను చంపేశారు, మామే అనవసరంగా వచ్చేశారు, ఆ దాడికి మాకు సంబంధం లేదని పాత కథలన్నీ చెప్పే ప్రయత్నం చేస్తే, నిన్న మనం చూసాము అమెరికా విదేశాంగ మంత్రి చెప్పినటువంటి మాట, ఇంకా ప్రపంచ దేశాల ముందు నాటకాలు ఆడొద్దని చెప్పింది అమెరికా. కాబట్టి ఏ పాత పద్ధతిలో నాటకాలు ఆడిందో అదే నాటకాలు ఆడాలని ప్రయత్నం చేసింది. ఒకవైపు పౌరుల మీదకి కాల్పులు జరుపుతుంది, మరొక వైపు మతం అడిగి గుడ్డలు కూడా తీసి సల్మా చదవమని ఉగ్రవాదులు పంపించి ప్రజలను చంపించేస్తుంది. మరొక వైపు ప్రపంచ దేశాల ముందు తన దాడికి గురవుతున్నట్టు కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇందాక మీరు అన్నారు కరాచీ ఓడరేవన్నారు, గ్వాదర్ ఓడరేవు కూడా ప్రమాదంలోనే పడుతుంది. అది పడుతుందనే విషయం గమనించినటువంటి చైనా కూడా గ్వాదర్ పోర్ట్ వైపుగా రావద్దు అని అడిగింది అని చెప్పంటే, అది మేము డబ్బులు ఖర్చు పెట్టి నిర్మాణం చేసాం, దయచేసి దాని జోలికి రావద్దని ముందుగానే చైనా ప్రకటన చేసింది. అంటే ఇవాళ చైనా కూడా ఇబ్బందులోకి వెళ్లే పరిస్థితి వచ్చింది. రెండవది త్రిశంకు స్వర్గంలో పడింది ఈవేళ పాకిస్తాన్. ఈవేళ బిఎల్ఏ ఆర్మీ వాళ్ళ ఏర్పాటువాదులు వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళకి వెటా నగరాన్ని స్వాధీనం చేసుకుని మేము స్వతంత్రం ప్రకటించుకున్నామని చెప్పే పరిస్థితి. బలూచిస్తాన్ సందెట్లో సడేమియా అంటారు కదా దాంట్లో అంతే. కాబట్టి కర్ణుడు చావుకి ఏదో అంటారు కదా, అట్లా శిశుపాలుడు చేసిన 100 తప్పులు పూర్తయిపోయాయి. కాబట్టి ఈవేళ భారతదేశాన్ని ముక్కలు చేసి పిఓకని తీసుకెళ్దాం, జమ్మూ కాశ్మీర్ తీసుకెళ్దామని కలల కన్నా భారతదేశానికి ఈవేళ చాలా స్పష్టంగా పాకిస్తాన్ 3 ముక్కలయ్యే పరిస్థితి దగ్గరలోనే ఉంది. బలూచిస్తాన్, కిర్గిస్థాన్, పాకిస్తానా సార్? పాకిస్తాన్ తన చేతిలో ఉంచుకున్నటువంటి పిఓకే. ఓకే సార్, ఈ దెబ్బకు పీఓకేని ఏమైనా హస్తగతం చేసుకునే అవకాశాలు ఉంటాయంటారా? అంటే ప్రస్తుతం అయితే అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా అక్కడి వరకు వెళ్ళారన్నట్టుగా తెలుస్తోంది. యుద్ధ నీతులు ఇవాళ కరాచీ వరకు వెళ్ళిపోయారు కదా జీ, లాహోర్ వరకు వెళ్ళిపోయారు కదా, అంతే కదా. ఇక మనకి పక్కనే ఉన్న చంకలో పెట్టుకు తెచ్చుకోవాల్సిన పిఓకే ఎంత రాజధాని మీదకి వెళ్తే. కాబట్టి రాజకీయ రణరంగం జరుగుతున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది,
దేశంతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక